హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వ్లాగ్ ఉదయాన్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. అంటే లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అస్సలు కుదరలేదు. ఎందుకంటే చూసారు కదా, చీకటిగా ఉంది, పవర్ లేదనమాట. ఉదయాన్నే కనుక స్టార్ట్ చేస్తుంటే మీకు ఒక 6 రెసిపీస్ కంటిన్యూగా చూపిద్దాం అనుకున్నాను. 6 లంచ్ బాక్స్ రెసిపీస్, కాకపోతే కుదరలేదు. ఒక 3 లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేశాను. అలాగే ఒక 2 మయోనీస్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మయోనీస్ ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. హోమ్ మేడ్ మయోనీస్ ఎలా చేయాలో కూడా చూపించాను. సో అసలు ఎంత టేస్టీగా వచ్చినాయండి మయోనీస్ మాత్రం. చాలా బాగుంటుంది. రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇవాళ చూస్తూ ఉండండి. కాకపోతే 6 అనుకున్నాను, 3 అయ్యాయి అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా పవర్ లేదు. ఇంకా లేట్ చేస్తే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. చీకట్లోనే విండోస్ అవి ఓపెన్ చేసేసి మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని తీస్తున్నాను వీడియో అయితే. యూట్యూబ్ కష్టాలు అంటాం కదా, సో ఇదే పవర్ లేకపోతే ఇబ్బంది. ఆ తర్వాత ఇంకా పాలతను వచ్చి పాలైతే వేసి వెళ్ళారు. సో ఇవాళ నేను మీకు పన్నీర్ తోటి మైనీస్ చూపిస్తాను. అలాగే ఎగ్ మైనీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఇద్దరికి మైనీస్ అనేది చాలా అవసరం అండి. ఈ పర్టికులర్గా పిల్లల స్కూల్స్కి ఎక్కువగా చపాతీ ఇష్టపడే వాళ్ళకి ఈ మైనీస్ కనుక మీరు చేసి పెట్టుకుంటే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. సో బయట కొనే మైనీస్లు మంచివి కాదు అంటారు కాబట్టి ఇంట్లో చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ నేనైతే 1 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసి ఆ పాలు మరగడానికి కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ అయితే వేసాను. పాలతోటి పన్నీర్ చేసుకోవాలి ఫస్ట్. మీ దగ్గర డైరెక్ట్గా బయట తెచ్చిన పన్నీర్ ఉన్నా ఓకే. కాకపోతే నన్ను పన్నీర్ కూడా రెసిపీ అడిగారు, పన్నీర్ ఎలా చేస్తారో చూపించండి భారతి అని. ఏం లేదండి, ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టడం, ఒక 10 మినిట్స్ ఫస్ట్ పాలు బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత వెనిగర్ వేస్తే అయిపోతుంది. సో చూపిస్తానులేండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసాను పాలు. ఇంక ఫస్ట్ రెసిపీ వచ్చి ఆలూ పరాటా చేస్తున్నాను. సో దానికోసం బంగాళదుంపలు కూడా ఒక ½ కేజీ బంగాళదుంపలు కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసా. ఇంకా పిండి అయితే గోధుమ పిండి. అయితే మీరు చేత్తో చేసిన రోటీ మేకర్లు చేసినా సరే కొంచెం పిండి అనేది ఈ పరాటాస్కి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ పెడతాం కదా. అంటే ఆలూ పరాటా అనే కాదు, వెజ్ పరాటా కావచ్చు, లేకపోతే మూంగి పరాటా కావచ్చు, లేకపోతే ఆనియన్ పరాటా కావచ్చు, లేకపోతే ఇంకేంటి మేతి పరాటా కావచ్చు, ఇట్లా చాలా రకాల పరాటాస్ చేస్తాం కదా. సో దానికి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. సో పిండి అయితే కలిపి పక్కన పెట్టాను. ఇంకా ఎగ్స్ తీసుకొచ్చి స్టవ్ మీద పెడదాం అనుకొని అలా వెళ్ళాను, పాలు పొంగిపోయాయి. చూసారు కదా, ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇలా పాలు పొంగిపోయినప్పుడు నాకు దుఃఖం వస్తుందండి, చిన్నగా రాదు. నవ్వుతూ చెప్తున్నాను కానీ ఇంకా అప్పుడు ఆ టైంలో నా ఫీలింగ్ ఏంటి అంటే అంత చిరాకు వచ్చింది. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. టీ కానీ పాలు కానీ పొంగకుండా మాత్రం నాకు అవ్వదన్నమాట. సరే అని చెప్పి ఇంక అది పక్క స్టవ్ మీద పెట్టేసి పాలు అయితే మరిగిపోయాయి. సో ఇంకా ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 10 మినిట్స్ మరిగితే చాలు. అంటే సిమ్లోనే పెట్టాను, దగ్గరే ఉన్నాను కదా అని చెప్పి కొంచెం ఫ్లేమ్ పెంచానండి, అంతే పొంగిపోయాయి. కొన్ని పాలైతే వేస్ట్ అయ్యాయి, అదే కొంచెం బాధగా ఉంటుంది. సో ఇంకా ఈ టిష్యూస్ ఉన్నాయి కదా, అదే ఇవి అంటే రీయూజబుల్ టిష్యూస్ అనమాట. ఇవి చెప్పాను కదా. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇంక ఈ పాలు, టీ ఇలాంటివి ఏదైనా పొంగినప్పుడు లేదా ఆయిల్ ఇలాంటివన్నీ తుడిచినప్పుడు మనకి నాప్కిన్స్ పాడైపోతూ ఉంటాయి. కాబట్టి నాప్కిన్స్కి బదులుగా ఈ క్లాత్లు అనేవి చాలా బాగున్నాయి. సో అంటే ఇవి క్లాత్లు కదా, యాక్చువల్గా టిష్యూస్ లాగానే ఉన్నాయి. కాకపోతే మళ్ళీ మనం వాష్ చేసి ఆరబెట్టుకోవచ్చు. సో నీట్గా అయిపోయింది, చూసారు కదా. సో ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ షేర్ చేస్తున్నానండి బాబు. ఏం చెప్పినా మళ్ళీ ప్రమోషనో లేకపోతే ఇంకేదో అంటే నేను ఏం చేయలేను. సో ఆ తర్వాత పాలు అయితే మరిగిపోయాయి కదా. పాలు మరిగిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసాను. వెనిగర్ నచ్చని వాళ్ళు నిమ్మకాయ, కొంచెం ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం కనుక వేసుకుంటే, పాలు చిక్కగా ఉన్నాయండి. సో దానివల్ల విరగడానికి 2 స్పూన్స్ అయితే వేయాల్సి వచ్చింది. మనకి ప్యాకెట్ పాలు అనుకోండి, 1 స్పూన్ వెనిగర్ వేసినా విరిగిపోతాయి. ఇవి గేదె పాలు కదా, సో ఒక 2 స్పూన్స్ వరకు పట్టింది వెనిగర్ అయితే. సో అదంతా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా ఇదిగోండి ఇలా వడకట్టేసి ఒకసారి వాటర్లో వాష్ చేసేస్తే ఇందాక మనం వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా వేస్తాం కదా, సో ఆ పులుపు అంతా పోతుంది అనమాట. పోయిన తర్వాత గట్టిగా ఒకసారి పిండేసి
దాని మీద ఏదైనా ఒక బరువు పెట్టేస్తే మనకి పన్నీర్ రెడీ అయిపోద్ది. యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిందే, సో ఇంకా అడిగారు కదా అని చెప్పి షేర్ చేశాను అంతే. ఇప్పుడు మనం చేసే మయోనీస్కి ఇంక పన్నీర్ లాగా చేయాల్సిన అవసరం లేదండి. నిజానికి పాలు విరక్కొట్టేసి ఒక స్ట్రైనర్లో వేసేసాం అనుకోండి, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా పన్నీర్ కాదు, మయోనీస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇంక పన్నీర్ అయితే ఏంటంటే మనకి క్యూబ్స్ లాగా కావాలి కాబట్టి, క్యూబ్స్ అంటే మనకి ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి, చుక్క వాటర్ కూడా ఉండకూడదు. అందుకని చెప్పేసి పైన బరువు పెట్టేశాను అనమాట. బరువు పెడితే వాటర్ అంతా వెళ్ళిపోయి మంచిగా మనకి క్యూబ్స్గా వస్తుంది. దానికి నా దగ్గర పన్నీర్ మేకర్ ఉంటుంది, ఎక్కడో పెట్టేశాను, అవసరానికి ఏది కనపడదు. సరేలే అని చెప్పి ఇంకా అలా క్లాత్లో అయితే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అయితే వచ్చాయండి. ఈవినింగ్ 5 o'clock వచ్చాయి. సరే ఒకసారి మీతో షేర్ చేద్దాము అని చెప్పి 3 days నుంచి అనుకుంటున్నా, 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ లంచ్ బాక్స్ కోసం. ఫైనల్గా ఇప్పుడైతే వచ్చింది. నేను ఇక్కడ 2 రకాలు పెట్టానండి. ఒకటి బ్లూ కలర్ది చూశారు కదా, సో బ్లూ కలర్ది వచ్చేసి పెద్దోడికి పెట్టాను, లక్కీకి. అది 600 పడిందండి గ్లాసు. ఎందుకు భారతి గ్లాసు అంటే ఇంకా పిల్లలకి ఎప్పుడు స్టీల్ వాటిల్లోనే పెడుతున్నా. వాళ్ళు ఏంటి అంటే కొంచెం అమ్మ మంచివి పెట్టు, ఏదైనా ఫ్యాషన్గా ఉండేది పెట్టు అని అడుగుతున్నారు. సో ఈ మిల్టన్ ఇలాంటివి పెడదామంటే నాకు ఎందుకో ఆ బాక్సెస్ నచ్చవండి. ఎందుకంటే ఇంత బుడ్డి ఇంతింతగా ఉంటాయి అన్నమాట అవి, గిన్నెల్లాగా. మనం కూర వేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, అంత ఉంటాయి. సో వాటిల్లో ఏం కలుపుకొని తింటారు, అన్నం అలాంటివి కలిపి పెట్టినా సరే బిగుసుకుపోతాయి అన్నమాట. నాకు నచ్చవండి ఆ బాక్సులు. మా వారు స్టార్టింగ్లో ఉండేది నా దగ్గర పెద్దది మిల్టన్, చూడడానికి ఎంత పెద్దగా ఉంటుంది, లోపలేమో చిన్ని బాక్సెస్ ఉంటాయి. సో అది నాకు నచ్చేది కాదు. సో అందుకే అప్పటి నుంచి ఏంటి అంటే స్టీల్ బాక్సెస్లోనే చిన్నవి సపరేట్గా మీరు చూస్తారు కదా, రైస్ ఒక దాంట్లో, కర్రీ ఒక దాంట్లో, ఫ్రై ఒక దాంట్లో ఇలా పెడతాను. కాకపోతే స్టీల్వి ఎలాగో ఉన్నాయి కదా, కొన్ని పగుళ్ళు వచ్చేస్తున్నాయి స్టీలు. సో అందుకని ఈసారి గ్లాస్లో పెట్టాను. సో ఇవి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అంటే మనం లంచ్ బ్యాగ్లో పెట్టేస్తాం కాబట్టి అయితే ఏం పగలవు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా గ్లాస్కి అయితే వెళ్ళా అనమాట. సో ఇది మనం కొంచెం వేడిగా ఉన్న భోజనం పెట్టినా సరే ఏమీ పగిలిపోయే అంత డెలికేట్గా అయితే లేవు. 2 రకాలు పెట్టాను, 2 చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ లక్కీకి పెట్టాను. తర్వాత నాకు ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చూస్తే నాకు ఇవి నచ్చాయి అనమాట. ఇలా స్క్వైర్గా ఉన్నాయి చూడండి. సో అవి మా వారి కోసం పెట్టాను. ఇప్పుడు వీటిని ఎలా డివైడ్ చేస్తాను అంటే, ఇదిగోండి, ఇది వచ్చేసి 1000 ml బాక్సు. యాక్చువల్గా ఇంక ఇదే పెట్టేద్దాం అనుకున్నాను మా ఆయనకు కూడా. కాకపోతే ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చూస్తే నాకు అలా స్క్వైర్గా కొంచెం వెడల్పుగా ఉన్న బాక్స్ కనిపించింది. ఇంకా ఆ సెట్ ఒకటి పెట్టా. ఆ సెట్ 5 pieces వచ్చాయి. అది 1200 పడింది. ఇంకా 1200 కన్నా 20 rupees అలా తక్కువే. ఇది 600 పడింది బ్లూ కలర్ది. సో కంపేర్ చేస్తే ప్రైస్ నాకు ఓకే అనిపించింది. బ్లూ కలర్ది నార్మల్ బ్రాండే. ఇది వచ్చేసి నెస్ట్ ఏషియాలో తీసుకున్నాను ఈ 5 pieces. సో ఇదేంటి అంటే బౌల్ చూసారు కదా, చాలా బాగుందండి. ఇందులో ఏంటి అంటే పెద్దవాళ్ళు, అంటే మెయిన్గా మగవాళ్ళు కొంచెం ఇలా కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది. చిన్న బాక్సెస్లో చెప్పాయి కదా, కొంచెం అన్నం అంతా బిగుసుకుపోయినట్లుగా ఎందుకో అంత బాగోదు. సో అందుకని ఇంకా ఆ బాక్సెస్ పెట్టాను అనమాట. సో వాటిని ఏంటి అంటే కింద 2 బాక్సులు, బ్లూ కలర్లో 2 బాక్సులు పెద్దోడికి, తర్వాత గ్రే కలర్లో ఒక బాక్సు, అలాగే బ్లూ కలర్లో ఒక బాక్సు వచ్చేసి విష్ణుకి. అలా మొత్తం ఇప్పుడు ఆ 2 setsని ముగ్గురికి నేను డివైడ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత ఈ బాక్స్ ఎందుకు పెట్టానో, ఇది బెంటో బాక్సు, ఈ బాక్స్ ఎందుకు పెట్టానో కూడా నాకు తెలియదండి. ఎందుకు పెట్టావు భారతి అంటే మా చిన్నోడు నాకు కావాలమ్మా, అసలు ఏది అడగడు వాడు. సో ఇంకా ఇది బాగా కొంచెం అమ్మ కావాలమ్మా, నాకు ఆ చాప్ స్టిక్స్తో తినడం నాకు చాలా ఇష్టం, నూడిల్స్ అది పెట్టమ్మా అంటే సరే అని పెట్టా. తీరా చూస్తే అది చిన్న సైజు వచ్చింది. వాటర్ అయితే ఏం లీక్ అవ్వట్లేదు, కానీ చిన్న సైజు వచ్చింది. చిన్న పిల్లలకైతే ఓకే, అంటే ఇప్పుడు 2nd class 3rd class పిల్లలకి ఫుడ్ కొంచెమే పడుతుంది కదా. సో అందులో చపాతీలు అలాంటివి ఏదైనా పెట్టొచ్చులే అని చెప్పి ఇంక ఉంచాను అనమాట. సో నాకైతే ఇష్టం లేదు అలాంటి బాక్సులు, నేను పెద్దగా ఎంకరేజ్ చేయను అలాంటి బాక్సుల్ని. కాకపోతే ఇంకా వాడు అడిగాడని చెప్పి పెట్టాను ఆ బెంటో బాక్సు. కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండేది, కాకపోతే అది బాగా చిన్నగా ఉంది. సో ఫ్యూచర్లో ఇప్పుడైతే వాటర్ ఏం లీక్ అవ్వట్లేదు, కానీ ఆ బెంటో బాక్సులు మనం వాడంగా ఒకవేళ కర్రీ లీక్ అయినా కూడా అవ్వచ్చు. అందుకే బెంటో బాక్సులు మాత్రం నేను పెద్దగా రికమెండ్ చెయ్యను. సో ఇంకా చెప్పాయి కదా, చిన్నోడు అడిగాడని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత నాప్కిన్స్ తీసుకున్నాను. నాప్కిన్స్ అయితే ఉన్నాయి, అయినా సరే ఇంకొక సెట్ అయితే ఇంక అలా పెట్టుకున్నాను, ఇప్పటికైనా అవసరం పడతాయి కదా అని చెప్పి తెప్పించా. తర్వాత లంచ్ బాక్సులు ఇవి. అసలు పిల్లలు చాలా ఫ్యాషన్ లంచ్ బాక్సులు అడుగుతారు. మా వాళ్ళు ఏంటో ప్లెయిన్ లంచ్ బాక్స్లే లంచ్ బ్యాగ్సే కావాలి అని అన్నారు. అంటే ఇప్పుడు మామూలుగా చూడండి, ఇవి వస్తాయి కదా, స్పైడర్ మ్యాను, లేకపోతే ఇట్లా మినియన్స్,
అలాంటివన్నీ అడుగుతారు. మా వాళ్ళేమో ప్లెయినే అడిగారనమాట. సరే అని ఒకరికి బ్లాక్ ఒకరికి పర్పుల్ వచ్చింది. సో ఇంకా అలా పెట్టేశానండి. సో నేను తీసుకున్న లంచ్ బాక్సెస్ అయితే అవన్నమాట. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంక మన వంట విషయానికి వచ్చేస్తే ఇదిగోండి పన్నీర్ అయితే ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా మంచిగా క్యూబ్స్ లాగా వస్తాయి. నేను అనుకున్నాను ఎక్కువ వస్తుందేమో పన్నీరు, కొంచెమేమో పన్నీర్ లాగా ఉంచేసుకొని ఇంకొంచెమేమో మయోనీస్ చేద్దాం అనుకున్నాను. తీరా చూసిన తర్వాత ఒక 200 గ్రామ్స్ వచ్చి ఉంటుందండి అంతే. అంటే ఒక పావు కేజీ పన్నీర్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ఆ పావు కేజీ పన్నీరు చెయ్యాలి మయోనీస్. ఎందుకంటే మరి కొంచెం చేసినా అది సరిపోదు. మనకు ఒక వారం 10 రోజులు మయోనీస్ ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక పావు కేజీ మయోనీస్, అదే పావు కేజీ పన్నీర్తో అయితే చేసుకోండి. ఇంకా పన్నీర్ అయితే కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ఆయిల్, వెల్లుల్లి ఎలాగో వేసాము. ఆ తర్వాత ఒక స్పూన్ వెనిగరు, సాల్టు, పంచదార ఒక స్పూను, మిరియాల పొడి, వెల్లుల్లిపాయి, పన్నీరు అన్నీ వేసేసి కొంచెం వాటర్ కానీ పాలైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మంచిగా ఇలాగా మిక్సీ చేసేసుకుంటే మనకి పన్నీర్ మయోనీస్, హెల్దీ పన్నీర్ మయోనీస్ రెడీ అండి. ఇది కనుక మీ దగ్గర ఉంటే ఎంచక్క చపాతీలో కొంచెం అప్లై చేసేసి చపాతీ పైన కొంచెం వెజిటేబుల్స్ పెట్టేసి రోల్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. సో మీకు కావాలి అనుకుంటే అందులో కొంచెం టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే కారము, అదే చిల్లీ ఫ్లేక్స్, కారము, లేకపోతే ఆరిగానో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ పిల్లలు తినడానికి బేసిక్ మయోనీస్ అనమాట. ఇది పన్నీర్తో చేశాను. ఇప్పుడు మీకు ఎగ్తో కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇది ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది కూడా మనకి ఒక 1 వీక్ అయినా సరే నిలవ ఉంటుందండి. ఎగ్ మయోనీస్ అయినా ఏమీ పాడవదు. నేను ఆల్రెడీ చేసి స్టోర్ చేసి అది పాడవలేదు కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. సేమ్ ఇందాకలాగానే పన్నీర్లో ఎలా అయితే వేసామో బాయిల్డ్ ఎగ్లో కూడా ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, అందులో వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారము, కొంచెం మిరియాల పొడి, అలాగే ఉప్పు, అలాగే పంచదార, కొంచెం వెనిగరు, అలాగే ఒక స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ ప్లేస్లో మీరు పాలైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. చెప్పాను కదా, పచ్చి పాలైనా పర్వాలేదు, మామూలు పాలైనా పర్వాలేదు. కొంచెం వేసేసుకొని ఇలా మంచిగా మిక్సీ చేసేసుకుంటే ఇది ఎగ్ మయోనీస్ అనమాట. సో మీరు కనుక పచ్చి గుడ్డుతో కనుక చేస్తే ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ అయితే పడుతుంది. అది కూడా నిలువ ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఎక్కువ ఆయిల్ వేయాలి. ఇలా బాయిల్ చేసి చేయడం వల్ల ఏంటి అంటే ఇందులో ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉండదు, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఉంటుంది అంతే. అది కూడా మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. అంటే ఒక వారం 10 రోజులు మనం నిల్వ చేస్తాం కాబట్టి మయోనీస్, అందులో ఒక స్పూన్ ఆయిల్, వెనిగరు, పంచదార, ఉప్పు అన్నీ వేసి మనం ఇలా చేసి పెట్టుకుంటే ఒక వారం 10 రోజులైనా సరే మయోనీస్ మనకేం పాడవదు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఇట్లాంటి రెసిపీస్ ఏదైనా, మెయిన్గా పిల్లలకి మనం బాక్స్ పెట్టేది వాళ్ళ కడుపు నిండా తినాలి అనే కదా. సో కొంచెం కష్టపడి అంటే ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఉదయం పూట హడావిడి లేకుండా ఉంటుంది. సో బయట నుంచి తెచ్చే మయోనీస్ కంటే ఇది చాలా బెటర్. బయట నుంచి తెచ్చిన మయోనీస్ ఏంటంటే అదొక స్మెల్ వస్తుంది. సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చేసి పెట్టేసుకోండి. తర్వాత బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. అది మంచిగా ఇట్లాగా తొక్క తీసేసి మంచిగా పొటాటో మ్యాష్ చేసేసాను. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు వేయలేదు, మా చిన్నోడు తినడు అందుకే వేయాల. మీరు ఒకవేళ తినేలా ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారము అంతే. ఇంకా మీకు నచ్చిన ఫ్లేవర్స్ కావాలి అంటే వేసుకోవచ్చు. అందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేనైతే చాలా సింపుల్గా బంగాళదుంప, పచ్చిమిర్చి, అలా కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారము అంతే, ఇంకేం వేయలేదు. సో దాన్ని మంచిగా ఇలాగ చేత్తో నలిపేశాను. ఇంక ఇది వచ్చేసి చెప్పాయి కదా, గోధుమ పిండిని కొంచెం పిండిని పలచగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా, మనకి మంచిగా ఇలాగా ఫోల్డ్ అవుతుంది. అదే పిండి కనుక మనం గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ఇలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఒకవేళ చేతితో చేయాలి అనుకుంటే కొంచెం పొడిపిండి ఎక్కువే పడుతుంది. పొడిపిండి వేసుకుంటూ స్లోగా అయితే రోల్ చేసుకోవచ్చు. లేదు ఇలా రోటీ మేకర్ ఉన్న వాళ్ళు ఎంచక్క ఇలా రోటీ మేకర్లో చేసుకోవచ్చు. వుడెన్ రోటీ మేకర్ అనే కాదండి, పాత రోజుల్లో మనకి ఐరన్వి చూడండి ఇది వస్తాయి కదా, అరిసెలు ఒత్తుకునేవి వస్తాయి. సో దాంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్లోగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం స్లోగా ప్రెస్ చేస్తే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా
ఇలా మంచిగా రౌండ్గా అయితే వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం వేడిగా ఉన్న పెనం మీద వేసేసి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకా సిమ్లో పెట్టుకొని ఎక్కువ ఆయిల్ కానీ బటర్ కానీ వేసి చేసుకోవచ్చు. కానీ నేను అంత క్రిస్పీగా ఏం చేయట్లేదు, సాఫ్ట్గానే చేస్తున్నాను. కాబట్టి మంటని సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. ఒకవైపు అది కాలుతూ ఉంటుంది, ఇంకోవైపు మనం ఇలాగ అన్నీ కనుక స్టఫింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇలా ప్రెస్ చేసేసి వేసేసుకోవచ్చు. చపాతీలు అయితే అదే పరాటాలు అయితే మాత్రం ఈ ఆలు పరాటానే కాదు, ఏ పరాటా అయినా సరేనండి చాలా బాగా వచ్చేస్తున్నాయి ఈ రోటీ మేకర్లో. వుడెన్ అనే కాదు, ఎలక్ట్రిక్ రోటీ మేకర్ ఉండేది కదా నా దగ్గర ఇది వరకు, అంటే ఇప్పుడు కూడా ఉందిలేండి. సో దాంట్లో కూడా చాలా బాగా వస్తాయి. ఎవరి దగ్గర అయినా ఒకవేళ ఎలక్ట్రిక్ రోటీ మేకర్ ఉంటే ట్రై చేయండి. పరాటాస్ చాలా అంటే చాలా బాగా వస్తాయి దాంట్లో కూడా. ఆ తర్వాత ఇంకా ఐరన్ రోటీ మేకర్లు వస్తాయి కదా, ఐరన్వి, వాటిని ఏమంటామంటే మనం ఇవి ఒత్తుకుంటాం కదండి, అరిసెలు ఒత్తుకునేవి అట్లా ఉంటాయి కదా. సో దాంట్లో కూడా ట్రై చేయండి, వస్తాయండి, రాకుండా అయితే ఏమీ ఉండదు. ఏ రోటీ మేకర్ అయినా ఒకటే కదా, ఇదే స్పెషల్ ఇంకొక దాంట్లో రాదు అలా ఏమీ ఉండదు. ఏ రోటీ మేకర్లో అయినా సరే ఎంచక్కా ఇలాగా పరాటాస్ కానీ బొబ్బట్లు కానీ చపాతీలు కానీ చేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందండి ఏదైనా కూడా. సో ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. సాఫ్ట్గా చేశాను అనమాట నేను, నాకు ఇలా సాఫ్ట్గానే ఇష్టము, క్రిస్పీగా ఇష్టం ఉండదు. సో దీన్ని ఇప్పుడు మామూలుగా అయితే రైతాతో తింటాము, రైతా కంటే కూడా అండి అసలు ఈ మయోనీస్తో తింటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మయోనీస్లు మాత్రం చేసి పెట్టుకోండి. ఒక వారం 10 రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు దోశల మీదైనా స్ప్రెడ్ చేసేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. సో ఇప్పుడు మీకు చూపించే రెసిపీ ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆలు పరాటా మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు అందరికీ. సో ఈ రెసిపీ ఏంటి అంటే బహుశా తెలుసుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఇప్పుడు నేను చూపించే 2 రెసిపీస్ మాత్రం ట్రై చేయండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఉదయం పూట చపాతీలు చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అంటే రోటీ మేకర్ ఉంది, ఓకే. చేత్తో చేయాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటి అంటే ఈ మెథడ్ యూస్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి, మిక్సీ జార్లో గోధుమ పిండి, సాల్ట్, వాటర్ వేసేయండి. ఆయిల్ 1 స్పూన్ వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేనైతే ఆయిల్ కూడా ఏం వేయలేదు, జస్ట్ సాల్ట్, వాటర్ అంతే వేసేసి మంచిగా మిక్సీ చేసేసాను. మిక్సీ చేసేసి అంటే దోశ పిండిలాగా. ఇప్పుడు దీన్ని పెనం మీద ఇలాగ చిన్న చిన్న ప్యాటీస్ లాగా, మనం ఏమంటారు ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. దోశల్లాగా అనుకుంటామో ప్యాన్ కేక్స్ అనుకుంటారో మీ ఇష్టము. సో ఇట్లా మంచిగా అటు ఇటు ఇలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద కొంచెం టమాటా కెచప్, ఆ తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న మయోనీస్ ఉంది కదా, సో పన్నీర్ కావాలి అనుకుంటే పన్నీర్ మయోనీస్, ఎగ్ మయోనీస్ కావాలి అనుకుంటే ఎగ్ మయోనీస్ అయితే వేసేసుకోండి. అలాగే దానికంటే ముందు ఫస్ట్ కొంచెం చీజ్ అయితే పెట్టండి. ఇది శాండ్విచ్ లాగా అనమాట. చూడండి, మనము బ్రెడ్తో చేస్తాం కదా, సో బ్రెడ్ ఉదయాన్నే మన దగ్గర ఉండకపోవచ్చు, ఉంటే సేమ్ బ్రెడ్తో కూడా చేసుకోండి, బాగుంటుంది. బ్రెడ్ లేదు అనుకుంటే ఇంక ఇట్లా చేసుకోవచ్చు అనమాట. వీటిని మీరు పిజ్జాలా కూడా ఇలాగే చేసేయచ్చు. కానీ నేను పిజ్జా లాగా ఎందుకు చేయట్లేదు అంటే కొంచెం ఇట్లా ఆ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా శాండ్విచ్ లాగా చేస్తున్నాను. అందులో చీజ్ వేసేసాను, పైన కొన్ని వెజిటేబుల్స్ వేసేసి పైన నుంచి ఇట్లాగా మయోనీస్ పెట్టింది ఇట్లా క్లోజ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఒక్కొక్క స్పూన్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇట్లా బ్రష్ చేసేసి మంచిగా సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేసేసుకుంటే దీన్ని ఒక 2 కనుక పెట్టేస్తే నిజమేనండి 2 కంటే ఎక్కువ తినలేరు పిల్లలు. ఎందుకంటే అందులో చీజ్ ఉంటుంది, మైనీస్ ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెవీగా ఉంటుంది. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవైతే మాత్రం. సో ట్రై చేయండి, ఎలా అనిపించింది అనేది నాకైతే చెప్పండి. షార్ట్స్లో పెడదామని చెప్పేసి కొంచెం షార్ట్ ఫామ్లో తీసాను వీడియోని, అందుకే హాఫ్ స్క్రీనే వస్తుంది మీకు. సో ఇదిగోండి, వీటిని పేరైతే నేనేమి పెట్టలేదు, కానీ మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుందమ్మా అన్నారు. మీకు ఒకవేళ పిజ్జా లాగా పెట్టాలి అనుకుంటే దాని మీద చీజ్ వేసేసి ఇట్లా మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మొత్తం అంతా మంచిగా కింద కూడా ఫ్రై అవుతుంది, పైన చీజ్ అంతా కూడా మంచిగా మెల్ట్ అవుతుంది. సో అలా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఈవినింగ్ స్నాక్ ఇదే అనమాట, మాకు నలుగురికి 4. ఆ తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి ఇంక ఇది ఇందాక మనం చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇంక ఇలా కొంచెం పల్చగా చేసుకున్నాను. ఇదేంటి అంటే దోశలాగా అనమాట. అంటే మీరు దీన్ని దోశ అయినా అనొచ్చు, చపాతీ అయినా అనొచ్చు, మీ ఇష్టం అండి. సో మంటని కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా మంచిగా పల్చగా ఇలా అయితే వేసేసుకోండి.
మీకు ఓన్లీ ఇలాగే కావాలి అనుకుంటే ఏదైనా మంచి కర్రీ చేసుకొని చపాతీకి చపాతీలకి బదులుగా ఇట్లాగా మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకొని అవి కూడా పెట్టేయచ్చు పిల్లలకి. లేదు కొంచెం ఎగ్ రోల్ లాగా చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా పైనుంచి కొంచెం ఎగ్ ఇలా వేసేసి మనం ఎగ్ దోశ అయితే ఎలా చేస్తామో అలా అనమాట. సో ఇక చపాతీలా కావాలి అనుకుంటే ఇలా కూడా ఇలా వేసేసుకొని ఏదైనా కర్రీతో పెట్టేయచ్చు. లేదు అనుకుంటే దాని మీద ఇందాక మనం పన్నీర్ మయోనీస్ చేసాం కదా, కొంచెం టమాటా కచపు పన్నీర్ మయోనీస్ పైన స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆనియన్ క్యాప్సికమ్ పెట్టేసి రోల్ చేసి కూడా ఇచ్చేయచ్చండి, ఈజీగా అయిపోద్ది. సో అలా అలా కూడా చాలా బాగుంటుంది. లేదు ఒకవేళ ఎగ్తో చేయాలి అనుకుంటే దాని మీద కొంచెం ఎగ్ ఇలా పెట్టేసి ఇలా ఎగ్ దోశలా కూడా చేసి ఇచ్చేసేయచ్చు. అసలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. అంటే మా పిల్లలకి ఏంటి అంటే అన్నం కంటే కూడా ఇవి ఎక్కువ చపాతీలు ఎక్కువ ఇష్టంగా తింటారు. అందుకే అంటే మా పిల్లలే కాదు ఏ పిల్లలకైనా సరే చపాతీ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి సో మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో ట్రై చేయండి, ఇంకా ముందు ముందు మంచి రెసిపీస్ అయితే ఇంకా షేర్ చేస్తాను. సో ఇలాగా రెండు వైపులా చపాతీలని ఎగ్ని మంచిగా ఫ్రై చేసేసుకొని పైన కొంచెం పన్నీర్ మయోనీస్ పెట్టేశాను. ఆ పైన ఇలా వెజిటేబుల్స్ అయితే పెట్టేసి ఇంక ఇలా రోల్ చేసి ఇచ్చేసాను. టమాటా కెచప్ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మా చిన్నోడు తినడు, అందుకే వాడు దాంట్లో టమాటా కెచప్ అయితే వేయలేదు నేను. సో మీరు కొంచెం టమాటా కెచప్ కూడా పైన వేసినా పర్లేదు, చిన్న బాక్స్లో పెట్టించినా పర్లేదు, మీ ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి పన్నీర్తో చేసింది, ఇంక ఇది వచ్చేసి ఎగ్ మయోనీస్తో చేసింది. రెండు మయోనీస్లు చెప్పాలంటే టేస్ట్ ఒకేలా ఉంటుందండి. ఎగ్తో చేసాము, కాకపోతే నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్తో చేసుకోండి, కానీ తినే వాళ్ళైతే ఎంచక్క ఎగ్తో కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఒక 10 days పాటు మనకి ఏమీ పాడవదు. 10 daysకి ఒకసారి కనుక చేసి పెట్టుకుంటే ఎంచక్క ఇట్లాంటి స్నాక్స్కి, మోమోస్కి కానీ, చపాతీస్కి కానీ, దోశల మీద కానీ ఇలా అన్నిటి మీద వేసుకొని ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి. రెసిపీస్ ఎలా వచ్చాయి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పుడు వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.